భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. మనిషి మాత్రమే కాదు, మొక్కలు, తీగలు, పక్షులు, జంతువులు ఇలా అన్ని జీవరాశులు మరణానికి గురవుతాయి. అయితే భూమిపై ఒక్క జీవి మాత్రమే చనిపోదని మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. లోకంలో చావని జీవి ఒకటి ఉంది, అదే జెల్లీ ఫిష్. ఈ రకమైన జెల్లీ ఫిష్ ఎప్పుడూ చనిపోదు. ఇది జగత్తు యొక్క అమరజీవి. అందువల్ల ఈ జీవి వయస్సును ఖచ్చితంగా అంచనా వేయలేం. ఈ జీవికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైతే అది పరిపక్వం చెందుతుందో అది యవ్వనంలోకి లేదా బాల్యంలోకి వెళుతుంది. ఆ విధంగా జీవి యవ్వనాన్ని దాటి మళ్లీ పెరిగి వృద్ధాప్యానికి చేరుకుంటుంది. ఆ తర్వాత అది యవ్వనంలోకి వెళ్లి పరిపక్వం చెందుతూ తన జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఈ విధంగా దాని వృద్ధాప్యాన్ని మార్చడం ద్వారా జీవి జీవశాస్త్ర పరంగా ఎప్పటికీ చనిపోదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన లక్షణం కోసం దీనిని ఇమోర్టల్ జెల్లీ ఫిష్ అని కూడా పిలుస్తారు. నేషనల్ జియోగ్రాఫిక్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ జెల్లీ ఫిష్లు బెదిరింపు లేదా అనారోగ్యంగా భావించినప్పుడు వెంటనే పాలిప్ స్థితికి వెళతాయి. ఆ విధంగా అవి పాలిప్ దశను దాటడం ద్వారా తమ జీవితాన్ని పునరుద్ధరించుకుంటాయి. పాలిప్ దశ గుండా వెళ్లే జెల్లీ ఫిష్ తమ చుట్టూ శ్లేష్మం లాంటి ద్రవం రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. ఆ తర్వాత దాదాపు 3 రోజుల పాటు బరిలో నిలిచి పుంజుకుంటాయి. ఇందులో జెల్లీ ఫిష్ శరీరంలోని కణాలన్నింటినీ కొత్త కణాలుగా మార్చి వయసును పూర్తిగా తగ్గిస్తుంది. అందువలన పదే పదే తమను తాము భర్తీ చేయటం ద్వారా వారు వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి. అయితే జెల్లీ ఫిష్ గురించి శాస్త్రవేత్తలకు మరో అభిప్రాయం ఉంది. అంటే మరో పెద్ద చేప వాటిని తిన్నా లేదా అకస్మాత్తుగా పెద్ద జబ్బు వచ్చినా చనిపోతాయి. కానీ వారు ఎప్పుడూ వృద్ధాప్యంతో చనిపోవు.